ప్రతి ఒక్క మనిషి ఓటేసినప్పుడు స్లిప్ కట్టే పడింది కదా. అప్పుడు 151 సీట్లు వచ్చినాయిగా. ఆ రోజు హ్యాపీగా ఉన్నారుగా. ఇవాళ అదే ఈవీఎంలు పనిచేసినాయి. స్లిప్ కట్టయి బయటకు వచ్చింది, ఎవరు గొడవ చేయాల. అది ఒక్కటి తెలుసుకొని పరిపాలన చేసుకుంటే చాలు. సార్ కూటమి గెలిచింది కదా సార్, దాని మీద మీ అభిప్రాయం సార్? కూటమిని ప్రజలు గెలిపించారు. ఏంటి, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మన ప్రజలు పడ్డ కష్టాలు. ఒక మనిషి ఒక క్వార్టర్ కొనుక్కుంటే కాలువగట్టుల మీదకి వెళ్ళి తాగి రైతుల పొలాల్లో పడేసి వచ్చారు. ఇవాళ ప్రతి ఒక్క మనిషి హ్యాపీగా జీవించడానికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. సార్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జగన్ గారి ప్రభుత్వానికి మధ్య తేడా ఏం జరిగింది సార్? తేడా ఏం జరిగిందంటే, మరి రుషికొండ తెలుస్తుంది, మరి తాడేపల్లి ప్యాలెస్ తెలుస్తుంది, రోడ్లు తెలుస్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. మన ప్రత్యేకంగా ఆయన కానీ ఏలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. ప్రజలే తీర్పిచ్చారు. అది బాబు గారికి ఆయుష్ పెరగాలి, మంచి పరిపాలన కావాలి మనకి. నారా లోకేష్ గారిని పప్పు అన్నారు కదా సార్, ఇప్పుడు నిప్పై కూర్చున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? మీరే అన్నారుగా, నిప్పై కూర్చున్నాడు, నిప్పు కణమై కూర్చున్నాడు. నిప్పు కాదు, నిప్పు కణం. ప్రతి ఒక్క మనిషి పాదయాత్ర ఇవ్వగలం. పాదయాత్రలో ఆయన గారు పడ్డ కష్టానికి ప్రజలు మంచి తీర్పిచ్చారు. అది ఆయన రెడ్ బుక్ తయారు చేశారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? రెడ్ బుక్ అంటే అది కావాలి. ఎందుకంటే క్రమశిక్షణ లేని పిల్లలు ఎలాగో క్రమశిక్షణ గల ప్రజలకి మంచి నాయకుడు కావాలి. అదే రకంగా నాయకుడు ఇచ్చాడు. పైపెచ్చు మంచి హోంశాఖ మంత్రి అనిత గారికి ఇచ్చాడు. ఏంటి, చాలా మంచి పరిపాలన జరిగిద్దని మేము ఆశిస్తున్నాం. సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచారు కదా, ఆయన్ని అసెంబ్లీలో కూడా అడుగు పెట్టనివ్వలేదు కదా, ఇప్పుడు అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పోస్టింగ్ వచ్చింది కదా, దాని మీద మీ అభిప్రాయం? ప్రతి ఒక్కరు టీవీ చూస్తున్నారు. ఎవరెక్కడ అడుగు పెట్టాలో భగవంతుడు అనేవాడు మన కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాడు రాష్ట్రాన్ని. అది చాలు. జగన్ గారు వైజాగ్లో ప్యాలెస్ కట్టారు కదా సార్, అది ఇప్పుడు వైరల్ అవుతుంది కదా, దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఎవరిని రానిలేదు అమ్మ లోనకి. ఇప్పుడు మీ మీడియాలు చూసింది కానీ, మరి ఆయన కట్టుకున్నాడో ప్రజల కోసం కట్టాడో ఏంటి, ఆ 175 ఏమైనాయో ఆయనకు అన్నీ తెలుసు. ఏంటి, ప్రజలన్నీ గమనించి మంచి పరిపాలన ఇచ్చారు ప్రజలు. బాబు గారు ఆయుష్ పెరగాలి, మంచి మంచి రోజులు వచ్చినాయి. ఓకే, థ్యాంక్ యూ సార్.